ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ఫలితంగా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బుడిమేరకు 3 చోట్ల గాడ్లు పడి వరద నీరు విజయవాడ నగరంలోని ఇళ్లను ముంచెత్తింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. లక్షలాది మంది నీరసులయ్యారు. అయితే సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి ఆహారం, తాగినీరు అందేలా పక్కాగా చర్యలు చేపట్టారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు వరద బాధితులకు సాయం అందజేస్తున్నట్లు ప్యాకేజీ వివరాలను తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించాం. విజయవాడ నగరంలో వారం 10 రోజుల పాటు వరదల్లో చిక్కుకొని ముప్పునకు గురైన ప్రతి ఇంటికి 25,000 ఆర్థిక సాయం, ఆపై అంతస్తుల్లో ఉన్న వారికి 10,000 ఆర్థిక సాయం చేస్తాం. వరదల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నామని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.